ఒక వ్యక్తి పడమట దిశలో 8 కిలోమీటర్ల ప్రయాణించి అక్కడ నుంచి కుడికి తిరిగి 6 కిలోమీటర్ల ప్రయాణించి ఆగాను. అయినా అతని తొలి స్థానము నుండి ప్రస్తుత స్థానము ఎంత దూరములో ఉంది, ఏ దిశలో ఉంది అనేది కావాలి. అంటే ఒక వ్యక్తి పడమట దిశలో 8 కిలోమీటర్ల ప్రయాణించాడంట. పడమట 8 కిలోమీటర్ల ప్రయాణిస్తే ఇక్కడండి పడమర ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించాడు? 8. అక్కడ నుండి కుడికి తిరిగాడు అంటే పడమర దిశ నుంచి కుడికి అంటే ఏ వైపుకి పోతాడు? ఉత్తర వైపుకు పోతాడు, అంతే కదా. ఉత్తర వైపుకు పోతాడు 6 కిలోమీటర్లు. ఇది తూర్పు, ఇది పడమర. ఇటువైపుకి వచ్చి కుడికి వెళ్ళాడు అంటే ఏ దిశలోకి పోతాడు? ఉత్తర దిశలోకి పోతాడు. ఇది తూర్పు అయితే, ఇది పడమర అయితే ఇదేమవుతుంది అంటే ఉత్తర దిశ అవుతుంది. ఉత్తర దిశలోకి 6 కిలోమీటర్లు పోతాడు. అంటే ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఇది ఎలా ఉంది అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అంటే ఒక లంబకోణ త్రిభుజము ఏర్పడింది. కాబట్టి ఇక్కడ మనం పైథాగరస్ సిద్ధాంతాన్ని అప్లై చేస్తాము. ఇది ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించాడు అంటే 8 కిలోమీటర్లు. ఇక్కడ 6 కిలోమీటర్లు ప్రయాణించాడు. వారు అడిగింది ఏంటి అంటే అతని తొలి స్థానము నుంచి ప్రస్తుత స్థానానికి ఎంత దూరము, ఏ దిశలో ఉన్నాడు, ఎంత దూరములో ఉన్నాడు అంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే పైథాగరస్ సిద్ధాంతం ప్రకారము మనము కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అనే సిద్ధాంతం ప్రకారం చెప్తాం. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజం ఎంత అంటే 6 స్క్వేర్, ఇది 8 స్క్వేర్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి కర్ణము స్క్వేర్ అంటే ఇక్కడ 36, ఇది ఒక 64, అంటే ఏమైందంటే 100 వస్తుంది. ఎప్పుడు 100? కర్ణము స్క్వేర్ 100 వస్తుంది. కర్ణము ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్తామంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 100 అని చెప్తాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 100 అంటే ఏంటంటే 10 సెంటీమీటర్లు అంటే లేదా 10 మీటర్లు. ఎంత దూరంలో ఉన్నాడని చెప్తున్నాను? తొలి స్థానము నుంచి ప్రస్తుత స్థానానికి 10 మీటర్ల దూరంలో ఉంటాడు. తొలి స్థానం నుంచి ప్రస్తుత స్థానానికి ఎన్ని మీటర్ల దూరము? 10 మీటర్ల దూరంలో ఉంటాడు. ఏ దిశలో ఉంటాడు అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది దిశ. ఈ దిశ ఏమవుతుందంటే వాయవ్యం అవుతుంది. ఏమవుతుంది? వాయవ్య దిశ అవుతుంది. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే మనకి ఏమన్నాడు అంటే ఒక వ్యక్తి పడమర దిశలో, ఒక వ్యక్తి ఎక్కడ? పడమర దిశలో, ఒక వ్యక్తి పడమర దిశలో 8 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడ నుంచి కుడికి తిరిగి 6 కిలోమీటర్లు ప్రయాణించాడు. కాబట్టి ఇది 10 కిలోమీటర్లు అవుతుంది. 10 కిలోమీటర్లు అవుతుంది. కాబట్టి ఇక్కడ క్లియర్గా ఏంటంటే పడమర నుండి కుడికి తిరిగాడంటే ఉత్తర. ఇది తూర్పు అయితే ఇక్కడ మిడిల్లో ఉంది, ఇది తూర్పు అయితే ఇది పడమర. పైకి పోతాడు ఉత్తర దిశ. ఉత్తర దిశలో పోతాడు కాబట్టి పడమరకి 8 కిలోమీటర్లు వెళ్ళి ఉత్తర దిశలో 6 కిలోమీటర్లు పోతున్నాడు. కాబట్టి ఇక్కడ నుంచి మనకి ఇది వచ్చింది మనకి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. కాబట్టి ఇక్కడ కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ప్రకారం చేసుకున్నట్లయితే 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్, కర్ణము స్క్వేర్ ఈక్వల్ 36 ప్లస్ 64 అవుతుంది, 100 అవుతుంది. కర్ణం ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 100, దట్ ఈజ్ ఈక్వల్ టు 10 కిలోమీటర్లు. ఎంత అవుతుంది అంటే తొలి స్థానం నుంచి తుది స్థానానికి 10 కిలోమీటర్లు. ఏ దిశలో ఉంటాడు అంటే వాయవ్య దిశలో ఉంటాడు. ఇది రెండవ ప్రాబ్లం చూద్దాం. రెండవ ప్రాబ్లము క్రింది పటమను ఉందంటే ఇది పటమండి. చూపిన విధముగా ఏబిసి మరియు డీలకు 4 గ్రామాలు ఉన్నాయి. ఏబీల మధ్య దూరం ఎంతంటే 300 సెంటీమీటర్లు, బీసీల మధ్య దూరం ఎంతంటే 400 మీటర్లు, ఇది కూడా మీటర్లు. అయితే ఏసీల మధ్యలో డి ఉంది, అయితే ఏడీల మధ్య దూరం ఎంత అంటున్నాడు? ఇక్కడ వచ్చేసరికి చూడండి, ఏబిసిడి 4 గ్రామాలు ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు వాడేని. ఇక్కడ ఏబీల మధ్య దూరం 300 మీటర్లు, బీసీల మధ్య దూరం 400 మీటర్లు, ఏసీల మధ్యలో డి అనేటటువంటి విలేజ్ ఉంది. అంటే ఇక్కడ కూడా మనకి ఏంటంటే పైథాగరస్ థీరాన్ని అప్లికబుల్ చేయాలా. పైథాగరస్ థీరం ప్రకారము కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఇక్కడ కూడా మనము కర్ణము స్క్వేర్ని మాత్రమే గణించాలి. కర్ణము స్క్వేర్ గణించేసి కర్ణాన్ని గణించవచ్చు. అది 100 తర్వాత రాసుకుందాం. 3 స్క్వేర్ 4 స్క్వేర్ అని రాస్తాను. ఇక్కడ జీరోలు విడిచిపెట్టేస్తా.
ఇది 9, ఇది 16, 25 అవుతుంది. కర్ణము ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 25. కర్ణము ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 5, 2 సున్నాలు మీటర్లు అవుతుంది. అంటే ఈ దూరం ఎంతంటే 500 మీటర్లు ఏ నుండి సికి మధ్య. ఏ నుండి సికి మధ్య దూరం ఎంతంటే 500 మీటర్లు వచ్చింది. ఇక్కడ 500 మీటర్లు వచ్చినప్పుడు ఇక్కడ క్లియర్గా ఏంటంటే ఏసీల మధ్య డి అనేటటువంటి ఒక గ్రామం ఉంది అంటే ఎగ్జాక్ట్గా మధ్యలో ఉంది అంటే ఇక్కడ దూరం ఎంత అవుతుంది 250. ఇక్కడ ఎంత అవుతుంది 250 మీటర్స్. 250 మీటర్స్. ఏ నుంచి డికి మధ్య దూరం ఎంత అని అడిగాడు. మీ ఆన్సర్ ఏమవుతుందంటే 250 మీటర్లు అవుతుంది. మళ్ళీ ఒకసారి చూద్దాం. క్రింది పటములో చూపిన విధముగా ఏబిసిడి మరియు 4 గ్రామాలు ఉన్నాయి. ఏబీల మధ్య దూరం 300 మీటర్లు, బీసీల మధ్య దూరం 400 మీటర్లు అయితే ఏసీల మధ్యలో డి ఉంది. ఏడీల మధ్య దూరం ఎంత అడుగుతున్నాడు. ఇక్కడ ఏబిసిడి ఇచ్చాడు. ఏబీల మధ్య దూరం 300, బీసీల మధ్య దూరం 400, ఏడీలు మధ్య డి అనేటటువంటిది ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి కర్ణము స్క్వేర్ ఈక్వల్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. కర్ణము స్క్వేర్ ఈక్వల్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. ఎందుకంటే ఇక్కడ సున్నాలు వదిలేద్దాం, తర్వాత 2 జీరోస్ యాడ్ చేద్దాం. 3 స్క్వేర్ ఏమవుతుందంటే 9, 4 స్క్వేర్ 16, 25. కర్ణం ఈజ్ ఈక్వల్ √25. ఇక్కడ ఏమవుతుందంటే 5 వస్తుంది. 500 మీటర్లు అవుతుంది. కాబట్టి మన ఆన్సర్ ఏమైందంటే 500 మీటర్లో ఏకి సికి మధ్య దూరం 500 మీటర్లు అయితే డి అనేది మిడిల్లో ఉంది. కాబట్టి ఏడీలు డీసీల మధ్య దూరము 250 ఉంటుంది. ఇది మీ ఆన్సర్. వాడు అడిగింది ఏంటంటే ఏడీల మధ్య దూరం ఎంత అని అడిగాడు, కొంచెం ట్రిక్కీగా. కాబట్టి 250 మీటర్లు ఆన్సర్ రాసుకోండి. ఓకే అండి, ఈ ప్రాబ్లం చూడండి. ఒక బాలుడు సి నుండి బయలుదేరి డిని తర్వాత బిని ఏని తర్వాత ఈని కలిపెను. అతను సరళ రేఖలో ప్రయాణించిన మొత్తము ఎంత దూరం ప్రయాణించును. వన్స్ అగైన్, ఒక బాలుడు సి నుండి బయలుదేరి డిని తర్వాత బిని ఏని తర్వాత ఈని కలిపెను. అతడు సరళ రేఖలో ప్రయాణించిన మొత్తము ఎంత దూరము ప్రయాణించను. ఒక బాలుడు ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ సి నుంచి బయలుదేరుతున్నాడు, తర్వాత డికి చేరుకున్నాడు, తర్వాత బిని కలిపాడు, ఏని కలిపాడు, ఈని కలిసెను. ఏని ఈని కలిసెను అన్నాడు. కాకపోతే ఇక్కడ ఏని కలిశాడు, ఈని కలిశాడు ఇట్లా రాసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చున్నాడు. ఆ సరళ రేఖలో ప్రయాణించిన మొత్తము దూరం ఎంత అని అడుగుతున్నాడు. అయితే మొత్తము దూరం ఎంత అని అడిగితే మనం చెప్పేయచ్చు, ఇట్లా రాసేయచ్చు. ఇది ఒక ఆప్షన్ ఉంటుంది. లేదు అంటే ఇది ఒకటో ఆప్షన్. సెకండ్ ఆప్షన్ సి నుండి డికి వెళ్తాడు, డి నుండి బికి వెళ్తాడు, బి నుంచి ఏకి వెళ్తాడు, ఏ నుండి ఈకి వెళ్తాడు. ఎందుకు సార్ ఇట్లా రాశారు అంటే దీనికి ఒక రీజన్ ఉంది. సి మరియు ఈల మధ్య కనీస దూరం ఎంత అని అడిగాడు. సి మరియు ఈల మధ్య కనీస దూరం అడిగాడు అంటే సిఈల మధ్య కనీస దూరం అంటే ఇట్లా కనీస దూరం అవుతుంది కదా. ఇదేమవుతుంది గరిష్ట దూరం అవుతుంది. ఇది గరిష్ట దూరం అవుతుంది సిఈల మధ్యలో. ఈ గరిష్ట దూరాన్ని కుదరదు కాబట్టి మనకి కనిష్ట దూరము కావాలి అంటే ఇది సరళ రేఖే. చూడండి, సి నుంచి డికి వెళ్ళాడు, డి నుంచి ఇక్కడ డి నుంచి బికి వచ్చాడు, బి నుంచి ఇటు ఈ వెళ్ళాడు, ఇటు బి ఏ వెళ్ళాడు. ఇది కూడా 2 సరళ రేఖలు ఉన్నాయి. కాబట్టి మనం సెకండ్ ప్రాబ్లమ్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ డయాగ్రామ్ని చూస్ చేస్తాం. ఎందుకంటే ఇది గరిష్ట దూరం అవుతుంది, ఇది కనిష్ట దూరం అవుతుంది. కాబట్టి మనం ఫస్ట్ డయాగ్రామ్లో సి నుంచి డికి ఎంత ప్రయాణించాడు అంటే సి నుంచి డికి ఇక్కడ డయాగ్రామ్ వాడు యాక్చువల్గా ఇది మనం డ్రా చేసుకున్నాము, కానీ వాడు డైరెక్ట్గాను డయాగ్రామ్ మనకి ఇచ్చేసాడు. ఇది కుదరదని చెప్పాను, కానీ ఇది వాడు డయాగ్రామ్ ఇవ్వకపోతే ఈ కండిషన్ వాడే డయాగ్రామ్ ఇచ్చేసాడు అనుకోండి. ఇప్పుడు ఇందులో డయాగ్రామ్ ఇచ్చేసాడు. సి డి, ఇక్కడ నుంచి బి, ఇక్కడ నుంచి ఈ, ఏ, ఈ వాడే ఇచ్చేసాడు. సి నుంచి డికి ఎంత అంటే 40 కిలోమీటర్లు ఇచ్చాడు, ఇక్కడ 50 కిలోమీటర్లు ఇచ్చాడు. బి నుంచి ఈకి ఇచ్చాడు 20 కిలోమీటర్లు ఇచ్చాడు. బి నుంచి ఏకి ఇచ్చాడు 60 కిలోమీటర్లు ఇచ్చాడు. ఇది వాడు ఇచ్చాడు డయాగ్రామ్. వాడు ఇచ్చేసాడు డయాగ్రామ్.
ఇవ్వకపోతే మనకి రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఇంక్లూడింగ్ వాడు ఏమి ఇవ్వాలి అంటే లెంగ్త్ అని ఇవ్వాలా, పొడుగులు ఎంతెంత ప్రయాణించాడు అనేది. కాబట్టి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే వాడు డయాగ్రామ్ ఇచ్చేసాడు. ఇది 40, 50, 20, 60. మరి ప్రయాణించిన మొత్తం దూరం అంటే ఏం చెప్తామంటే 40 + 50 + 20 + 60, ఇదొక 80, ఇదొక 90, 170 కిలోమీటర్లు. ఎంతండి? 40, 50, మరి 40, 50, 60, 20, ఇక్కడికి 170 కిలోమీటర్లు వచ్చింది. కానీ ఇది తప్పు. ఎందుకు తప్పు చూస్తాను చూడండి. బి నుంచి ఏకి, తర్వాత ఈ నుండి ఏ నుండి ఈ, ఇది ఒక 60 యాడ్ చేసుకోవాలా. ఎందుకంటే 60 యాడ్ చేస్తే 230 కిలోమీటర్లు కరెక్ట్ ఆన్సర్. ఇది ఉంటుంది, ఇది ఉంటుంది. చూడండి ఒకసారి. సి నుంచి డీకి ఓకే, డి నుంచి బీకి ఓకే, బి నుంచి ఏకి వచ్చాడు, మళ్ళీ ఏ నుండి ఏం చేస్తున్నాడు, ఈకి వెళ్తున్నాడు. మరి ఇది రివర్స్ చేస్తున్నాడు. ఇది 60, ఇది 20, ఎక్స్ట్రా 60 కలుస్తుంది కాబట్టి 230. మళ్ళీ చూడండి, 40, 50, ఇది 60, మళ్ళీ 60, ఇది 20. అంటే 2 సార్లు 60ని ప్రయాణించాడు, 230 కిలోమీటర్లు. మరి ఇక్కడ సి నుంచి డీకి డైరెక్ట్గా వచ్చేసినట్లయితే ఎంత అవుతుందంటే 170 మ్యాక్సిమం అవుతుంది, గరిష్టం అవుతుంది. కానీ మనకు గరిష్టం అక్కర్లేదు, కనిష్టం కావాలి. కనిష్టం కావాలి అంటే సిఈల మధ్య దూరం కావాలా అంటే సిబిఈ వేసుకోవాలి. ఇక్కడ సిబిఈ, సిబిఈ, సి నుంచి ఈకి దూరం కావాలి. కాబట్టి ఇలా చూడండి, సి మరియు ఈల మధ్య కనీస దూరం అడుగుతున్నాడు కాబట్టి సి నుంచి బీకి, బి నుంచి ఈకి. సి నుంచి బీకి వచ్చేసరికి ఎంతంటే ఇక్కడ 50, 40, 50, 90 కిలోమీటర్లు ఉంది. సి నుంచి బీకి ఎంత ఉంది? సి నుంచి డి, డి నుంచి బి, ఇది 40, 50, 90 కిలోమీటర్లు ఉంది. మరి బి నుంచి ఈకి వచ్చేసరికి ఎంత ఉంది అంటే 20 కిలోమీటర్లు ఉంది. బి నుంచి ఈకి ఎంత ఉంది? 20 కిలోమీటర్స్ ఉంది. బి నుంచి ఈకి 20. మరి సి నుంచి ఈకి కావాలి అంటే మనకి ఏముందమ్మా? పైథాగరస్ థీరం ఉంది కదా. కర్ణము స్క్వేర్ = భుజము స్క్వేర్ + భుజము స్క్వేర్. కాబట్టి ఇక్కడ సిఈ అంటే కర్ణమే కదా. సిఈ = ఏమని చెప్తాం? సిబి స్క్వేర్ + బిఈ స్క్వేర్ అని చెప్తాం. ఇది మ్యాథమెటిక్స్లో కానీ మనకు అక్కర్లేదు. ఇప్పుడు కర్ణము స్క్వేర్ = భుజము స్క్వేర్ + భుజము స్క్వేరే. కాబట్టి ఇది ఇప్పుడు భుజము స్క్వేర్ + భుజము స్క్వేర్ కర్ణము స్క్వేర్ = మరి ఇక్కడ భుజం వచ్చేసరికి 90, 20 కాబట్టి 9, 2 అనుకుంటా. 9 స్క్వేర్ + 2 స్క్వేర్ అని రాసుకుంటా. 9, 9, 81, 2, 2, 4. 81, 4 ఏమవుతుంది అంటే 92. 9, 9, 81 అంటే 90, 20. 90, 20 అంటే ఏమవుతుందంటే √8,100. ఇక్కడికి వచ్చేసరికి 4,000. √80, 9, 9, 81, 2, 0, 4,000, 12,100. 12,100 అంటే ఇది 11 స్క్వేర్ కాబట్టి 110 కిలోమీటర్లు వస్తుంది. ఎంత వస్తుందమ్మా? 110. ఒకసారి చూడండి, 9, 9, 81, 4, 4 కాబట్టి 12100 అవుతుంది. అంతే కదా. ఇది 4,000, 12,100. 12,100 అంటే 12 అంటే 11 స్క్వేర్. 11 స్క్వేర్ అంటే 110 కిలోమీటర్స్ అవుతుంది. ఇది 110 కిలోమీటర్స్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చూద్దాం. కర్ణము స్క్వేర్ = భుజము స్క్వేర్ + భుజము స్క్వేర్ అనే కాన్సెప్ట్ మీద ఇక్కడ 90, 20 కాబట్టి 9, 9, 81, 2 0, 2, 2, 4, 4, 2 0 అండి. సారీ, 4, 2 0 కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే 8500 అవుతుంది. సారీ అమ్మ, ఇక్కడ క్యాలిక్యులేషన్ తప్పు. 8500 అవుతుంది. 8500 ఏ స్క్వేర్ నెంబర్కి దగ్గరగా ఉందో చూసుకోవాలా. 92 స్క్వేర్కి దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే 8464 అవుతుంది 92 స్క్వేర్ నెంబర్. 92 స్క్వేర్ నెంబర్ ఎంత? 8464. ఇది అప్రాక్సిమేట్ వాల్యూ 8462. 92 స్క్వేర్ నెంబర్ కాబట్టి 8500 దగ్గరగా 84, 64 ఉంది. మీకు అక్కడ ఆప్షన్ ఏంటంటే 92 కిలోమీటర్లు ఇస్తాడు, 95 ఇస్తాడు, 97 ఇస్తాడు, 100 ఇస్తాడు. నియర్ బై ఉన్న వాల్యూ మనం తీసుకోవాలి. 84, 64 నియర్ బై 92 కిలోమీటర్లు కాబట్టి అది మన ఆన్సర్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చూద్దామండి. ఇక్కడ ఈ 90, 20 కిలోమీటర్లు. కర్ణము స్క్వేర్ = భుజము స్క్వేర్ + భుజము స్క్వేర్ కాబట్టి 90 స్క్వేర్ + 20 స్క్వేర్ అవుతుంది. 8,100 + 400 అవుతుంది. 8,500 అవుతుంది. 92 స్క్వేర్ 84, 64 కాబట్టి మనకి సిఈల మధ్య కనీస దూరం ఎంతంటే యువర్ ఆన్సర్ ఈజ్ 92 km. ఇక్కడ చూడండి, డికి ఎడమ ఉన్న వ్యక్తికి ఆగ్నేయములో ఎవరు ఉన్నారు? డికి ఎడమన బి, బికి ఆగ్నేయములో ఏ. బికి ఆగ్నేయంలో ఎవరు ఉంటారు? ఏ. చూడండి, డికి ఎడమ వైపు ఉన్నటువంటి
డీకి ఎడమవైపు ఉన్నటువంటిది ఎవరంటే సి. డీకి ఎడమవైపు సి. సికి ఆగ్నేయంలో ఎవరున్నారు? ఏ. ఆగ్నేయంలో ఎవరున్నారు? ఏ. యువర్ ఆన్సర్ ఈజ్ ఏ. డీకి ఎడమవైపు, సికి ఆగ్నేయం. ఏ అనేటటువంటిది మీకు ఆన్సర్ అవుతుంది. డీకి ఎడమవైపు ఉన్న ఆగ్నేయంలో ఎవరు ఉన్నారు? డీకి ఎడమవైపు ఉన్న వ్యక్తికి డీకి ఎడమవైపు సి, సికి ఆగ్నేయంలో ఉన్నది ఎవరంటే ఏ అండి. ఇది 5th ప్రాబ్లం. షల్ వి గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఏంటంటే నార్త్కి ఏమన్నాను, ఒక వ్యక్తి నార్త్కి ఎంత వెళ్తాడంటే 20 మీటర్లు వెళ్ళి, కుడికి 10 మీటర్లు వెళ్ళి, కుడికి 30 మీటర్లు వెళ్ళి, మళ్ళీ కుడికి 10 మీటర్లు వెళ్ళి తొలి స్థానం నుండి ఎంత దూరంలో ఏ దిశలో ఉన్నాడు తుది స్థానానికి. అయితే నార్త్ అంటే ఉత్తరం కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే ఇక్కడ నుండి 20 మీటర్లు వెళ్తాడు నార్త్కి. ఇక్కడ నుంచి కుడివైపుకి అని చెప్తున్నారు కాబట్టి ఇది కుడివైపుకి ఎంత అంటే 10 మీటర్లు వెళ్తాడు కుడివైపుకి. మళ్ళీ కుడివైపుకి 30 మీటర్లు వెళ్తాడు. మళ్ళీ కుడివైపుకి అనేసరికి ఏంటంటే కిందకి 30 మీటర్లు వస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళీ కుడివైపుకి 10 మీటర్లు పోతాడు. మళ్ళీ కుడివైపుకి అంటే ఇక్కడికి అంటే అనుకోండి 10 మీటర్లు అంటే ఫస్ట్ ఇది, తర్వాత ఇలా, తర్వాత ఇలా, తర్వాత ఇలా. ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ 20 మీటర్లు వెళ్తాడు. తర్వాత కుడికి 10 మీటర్లు, తర్వాత కుడికి 30 మీటర్లు, తర్వాత కుడికి ఎంత అంటే 10 మీటర్లు. అయితే తొలి స్థానం నుండి ఎంత దూరంలో ఏ దిశలో తుది స్థానానికి ఉన్నాడు అంటున్నాడు. తొలి స్థానం నుండి ఎంత దూరం అంటే ఇది 20 మీటర్లు కదా, ఇక్కడ ఇది 20 అయితే ఉండిపోయింది ఎంత అంటే ఇది 10 ఉండిపోయింది. కాబట్టి 30 నుంచి ఇక్కడ ఇది 30 నుంచి 20 తీస్తే ఎంత ఉంటుంది అంటే 10 మీటర్స్ ఈ బ్యాలెన్స్ ఉండిపోయింది. డాట్స్ ఇది 20, ఇది 30, ఈ డాట్స్ 10 మీటర్స్ ఉంటుంది. ఈ 10 మీటర్స్ కూడా ఇక్కడ స్టార్ట్ అయింది ఏడంది, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఎండ్ అయ్యాడు ఇక్కడ. కాబట్టి యాక్చువల్గా తొలి స్థానము నుండి ఎంత దూరంలో ఏ దిశలో ఉన్నాడు అంటున్నాడు. తొలి స్థానం నుంచి ఎంత దూరంలో ఏ దిశలో ఉన్నాడు అంటే దక్షిణం వైపు ఉంటాడు. తొలి స్థానం నుంచి చూసుకుంటే ఈ 10 మీటర్లు ఎలా ఉంటాడు అంటే దక్షిణం ఉంటాడు. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఏం చేశాడంటే 20 మీటర్లు నార్త్కి వెళ్ళాడు, కుడివైపుకి 10 మీటర్లు వెళ్ళాడు, మళ్ళీ కుడివైపు 30 మీటర్లు, మళ్ళీ కుడివైపుకి 10 మీటర్లు. మరి ఇది 20, ఇది 30, ఈ మధ్యలో గ్యాప్ 10. ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ బయలుదేరాడు. అయితే 10 మీటర్లు డిస్టెన్సు ఏ దిశలో ఉన్నాడు అంటే ఆడు బయలుదేరిన స్థానం నుండి ఇక్కడ ఉండే స్థానాన్ని చూసుకున్నట్లయితే దక్షిణం వైపు ఉంటాడు. కాబట్టి దక్షిణానికి 10 మీటర్లు ఉంటాడు. ఓకే, షల్ వి గో ఫర్ ప్రాబ్లం నెంబర్ 3. మూడో ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి నార్త్ కంటే ఏదైనా ఉత్తరం అని రాసుకోండి తెలుగులో. ఉత్తరంకి 30 మీటర్లు వెళ్ళి, తూర్పుకి 10 మీటర్లు తర్వాత కుడివైపు 30 మీటర్లు వెళ్ళి, మరలా కుడివైపు 10 మీటర్లు వెళ్ళిన తుది స్థానం నుండి ఎంత దూరంలో ఏ దిశలో ఉంటాడని అడుగుతున్నాడు. ఫస్ట్ నార్త్కి 30 మీటర్లు వెళ్తున్నాడు. ఇక్కడికి నార్త్కి 30 మీటర్లు వెళ్ళాడు. అంటే నార్త్కి 30 మీటర్లు అంటే ఇక్కడ తీసుకున్నట్లయితే క్లియర్గా ఇది ఒక 30 మీటర్లు వెళ్తాడు, ఇక్కడ ఒక 30 మీటర్లు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తూర్పుకి 10 మీటర్లు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ కుడివైపుకి 30 మీటర్లు వెళ్తాడు, ఇక్కడికి 30 మీటర్లు వెళ్తాడు. మళ్ళీ కుడివైపుకి 10 మీటర్లు వెళ్తాడు, ఇక్కడికి మళ్ళీ 10 మీటర్లు వెళ్తాడు. సరే క్లియర్గా చూసుకున్నామా? ఇక్కడ ఒక వ్యక్తి నార్త్కి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 30 మీటర్లు వెళ్తాడు. తర్వాత ఏంటంటే తూర్పుకు 10 మీటర్లు, తర్వాత 30 మీటర్లు ఎక్కడికి వెళ్తాడంటే కుడివైపుకి, తర్వాత 10 మీటర్లు ఎక్కడికి వెళ్తాడు అంటే మళ్ళీ కుడివైపుకి వెళ్తాడు. 30, 10, 10, 30. అయితే తొలి స్థానం నుండి ఎంత దూరంలో ఏ దిశలో ఉన్నాడు తుది స్థానం అని అడుగుతున్నారు. కాబట్టి తొలి స్థానం నుండి ఎంత దూరంలో ఏ దిశలో ఉన్నాడని ఇక్కడ చెప్పలేము. ఎందుకంటే ఏ స్థానానికి వచ్చేసాడో ఆ స్థానానికి మళ్ళీ వచ్చేసాడు. కాబట్టి స్థానాన్ని కానీ అదే డిస్టెన్స్ని కానీ ఇక్కడ మెన్షన్ చేయలేము. దూరమును కానీ డైరెక్షన్ దిక్కును కానీ చెప్పలేము. ఏంటమ్మా ఇక్కడ దూరమును కానీ దిక్కును కానీ చెప్పలేము. ఎందుకు చేతనంటే ఏ స్థానంలో బయలుదేరి ఉన్నాడో అదే స్థానానికి తిరిగి వచ్చేసాడు కాబట్టి దిక్కును కానీ చెప్పలేము. ఇది ఆన్సర్. ఓకేనమ్మా? ఓకే, రాసుకోండి. మీరు తర్వాత మళ్ళీ నేను చెప్తాను.
ప్రాబ్లం చూడండి. 6th వన్. ఒక వ్యక్తి తూర్పుకు 30 మీటర్లు వెళ్ళి తర్వాత నార్త్ ఉత్తరంకి 10 మీటర్లు, తర్వాత తూర్పుకి 20 మీటర్లు, మళ్ళీ దక్షిణంకి 10 మీటర్లు వెళ్ళిన తొలి స్థానముకి ఎంత దూరములో ఏ దిశలో తుది స్థానము నుండి ఉన్నాడు? ఓకే, ఒక వ్యక్తి తూర్పుకు 30 మీటర్లు వెళ్ళాడు ఫస్ట్. అంటే ఇక్కడ నుంచి ఇది ఏంటి అంటే 30 మీటర్లు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నార్త్కి ఎంత వెళ్ళాడంటే 10 మీటర్లు నార్త్కి వెళ్ళాడు, 10 మీటర్లు నార్త్కి వెళ్ళాడు, 30 మీటర్లు తూర్పుకి వెళ్ళి 10 మీటర్లు నార్త్ అంటే ఉత్తరానికి వెళ్ళాడు. తర్వాత తూర్పుకి 20 మీటర్లు వెళ్ళాడు. తర్వాత తూర్పుకి ఎంత వెళ్ళాడు? 20 మీటర్ల తూర్పుకు వెళ్ళాడు. తర్వాత మళ్ళీ దక్షిణానికి కిందకు వచ్చాడు. ఎంతంటే 10 మీటర్లు కిందకు వచ్చాడు. ఇది 30, ఇది 10. చూడండి, ఫస్ట్ తూర్పుకు 10 పోయాడు, తర్వాత ఉత్తరానికి ఎంత పోయాడు, తూర్పుకు 30 పోయాడు, ఉత్తరానికి 10 పోయాడు, మళ్ళీ తూర్పుకి 20 పోయాడు, మళ్ళీ దక్షిణానికి 10 వచ్చాడు. అయితే తొలి స్థానం నుండి తుది స్థానానికి ఎంత దూరము? ఇది 30 ప్లస్ ఇది ఒక 20 అండి. 30, ఇది 20. ఎందుకు 20 అని చెప్పానంటే పైన 20 ఎందుకు కాబట్టి కింద కూడా 20. 50 మీటర్ల దూరంలో ఉంటాడు. ఇక్కడ ఏ దిశలో ఉన్నాడు? తుది స్థానం నుండి తుది స్థానం నుండి ఎంత దూరంలో ఏ దిశలో తుది స్థానంలో ఉన్నాడు అంటాడు. అయితే ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఏ దిశలో ఉంటాడండి? ఈస్ట్, తూర్పు దిశలో ఉంటాడు. అంతే కదా, తూర్పు దిశలో ఉంటాడు. ఎంత దూరంలో ఉంటాడు? 50 మీటర్ల దూరంలో ఉంటాడు. ఇది ఆన్సర్. రాసుకోండి. ఓకే, ఇక్కడ 9th ప్రాబ్లం చూద్దాం. ఒక వ్యక్తి పడమరకి 20 మీటర్లు ప్రయాణించి కుడికి 6 మీటర్లు ప్రయాణించను, మళ్ళీ కుడికి 12 మీటర్లు ప్రయాణించిన తొలి స్థానంకి ఎంత దూరంలో ఏ దిశలో ఉంటాడని అడుగుతున్నాను. ఒక వ్యక్తి పడమరకి 20 మీటర్లు ప్రయాణించాడంట. ఒక వ్యక్తి పడమరకి 20 మీటర్లు అంటే ఇక్కడ స్టార్ట్ చేశాడు అనుకుంటే ఇక్కడికి 20 మీటర్లు ప్రయాణించాడు. పడమరకి ఎంత? 20 మీటర్లు ప్రయాణించాడు. 6 మీటర్ల కుడికి వెళ్ళాడు. పడమరకి ప్రయాణించాడు అంటే కుడికి పైకి పోతాడు. 6 మీటర్లు కుడికి వెళ్ళాడు. మళ్ళీ కుడికి 12 మీటర్లు వెళ్ళాడు. మళ్ళీ కుడికి ఎంత వెళ్ళాడు అంటే 12 మీటర్ల కుడికి వెళ్ళాడు. కుడికి 12 మీటర్లు వెళ్ళినప్పుడు వాడు ఏమడుగుతున్నాడంటే ఇక్కడ స్టార్ట్ అయ్యాడు కాబట్టి తొలి స్థానంకి ఎంత దూరంలో ఏ దిక్కులో ఉన్నాడు అని అడుగుతున్నాను. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఒక వ్యక్తి పడమరకి 20 మీటర్లు ఉన్నాడు అంటే ఇక్కడికి 20 మీటర్లు వచ్చున్నాడు. ఇక్కడ నుంచి 6 మీటర్ల కుడికి వెళ్ళాడు. ఇక్కడ నుంచి 12 మీటర్లు అనమాట మళ్ళీ కుడికి వెళ్ళాడు అంటే ఇక్కడ 12, ఇక్కడ 20 మైనస్ 12 ఎన్ని మీటర్లు అంటే ఇక్కడ బాకీ ఇంకా 8 మీటర్లు ఇక్కడ అనమాట ఉంది. ఇంకా ఇది 8 మీటర్లు కాబట్టి ఇది వచ్చేసరికి 6 మీటర్లు అవుతుంది. వాడు అడిగింది ఏంటి అంటే తొలి స్థానం నుంచి ఎంత దూరంలో ఉన్నాడు. ఇది 6 మీటర్లు అయితే మనకి ఇక్కడికి వచ్చేసరికి ఇది ఎంత అంటే 20 మైనస్ ఇది 8 మీటర్లు. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరంలో ఉంటాడని అడుగుతున్నాను. ఇక్కడ పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అనేటటువంటి ఫార్ములాలో అప్లికబుల్ చేస్తే కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఇక్కడ కర్ణము స్క్వేర్ మనకు కావాలి, ఇది ఈ డిస్టెన్స్ కాబట్టి కర్ణము ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 12 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ అంటాము. ఇది 144, ఇది 64, 8 కాబట్టి మొత్తం కలిపితే ఎంత అవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 208 అవుతుంది. ఒకసారి చూడండి, ఇక్కడికి వచ్చేసరికి 6 స్క్వేర్ అండి, ఇది 6 అండి. 6 స్క్వేర్ ఇక్కడికి వచ్చేసరికి ఇది ఏంటి అంటే 8 స్క్వేర్. 6 స్క్వేర్ అంటే 36, 8 స్క్వేర్ అంటే 64. 36, 64 ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 100 అవుతుంది. ఎప్పుడైతే స్క్వేర్ రూట్ ఆఫ్ 100 అయిందో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ 8 స్క్వేర్. ఎందుకంటే ఒక భుజం 6, ఒక భుజం 8. 6 స్క్వేర్ కర్ణం కావాలి, ఇది కావాలి.
ఎందుకంటే వాడు బయలుదేరిన స్థానం నుంచి ప్రస్తుతం ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఎంత దూరం అని అడుగుతున్నాము. కాబట్టి ఇక్కడ ఏమంటారంటే 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ స్క్వేర్ రూట్ అవుతుంది. 6 స్క్వేర్ 36, 8 స్క్వేర్ 64, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 100 కాబట్టి 10 మీటర్లు. దూరం ఎంతంటే 10 మీటర్లు. డైరెక్షన్ ఏ డైరెక్షన్లో ఉంటాడు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి తొలి స్థానము నుంచి ఎలా ఉంటాడు అంటే ఇలా ఉన్నాడు. ఇక్కడ ఉంటే ఏ స్థానంలో ఉంటాడు అంటే ఇక్కడ విచ్ డైరెక్షన్ ఫ్రమ్ ద బిగినింగ్ పాయింట్, ఏ డైరెక్షన్లో ఉంటాడంటే తొలి స్థానం నుంచి వచ్చేసరికి నార్త్ ఈ వెస్ట్ డైరెక్షన్, నార్త్ వెస్ట్ అంటారు. నార్త్ వెస్ట్ డైరెక్షన్ ఎన్ని అంటే 10 మీటర్ల దూరము. నార్త్ వెస్ట్ ఉత్తర పడమర దిశ అంటే ఉత్తర పడమరకి మధ్యలో ఉంటాడనమాట. మరి మన దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారం ఉత్తరకి పడమరకి ఉత్తరకి మధ్యలో ఉన్న దిశను ఏమంటాము అంటే వాయవ్యం అంటాం. ఏమంటాం? వాయవ్యం. మన దగ్గర ఉన్న డేటా ప్రకారం ఉత్తరకి పడమరకి ఉన్నటువంటి దిశను ఏమంటామంటే వాయవ్య దిశ అంటామన్నమాట. తొలి స్థానం నుంచి అంటే ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇటు 30 మీటర్లు వెళ్ళాడు ఎక్కడికి ఉత్తరంకి, 10 మీటర్లు మళ్ళీ కుడికి, ఇప్పుడు ఉత్తరంకి 30 మీటర్లు వెళ్తాడు, మళ్ళీ కుడికి 10 మీటర్లు, మళ్ళీకి వచ్చేసరికి ఏంటంటే కుడికి 18 మీటర్లు, మళ్ళీ కుడికి 5 మీటర్లు పోతాడు. ఇక్కడ 30, 10, 18, 5. వాడు ఏమంటున్నాడంటే ఇక్కడ మరలా తొలి స్థానం నుండి ఎంత దూరంలో ఏ దిక్కులో ఉంటాడని అడుగుతున్నాడు. తొలి స్థానం వచ్చేసరికి ఎక్కడంటే ఇక్కడ ఉంది తొలి స్థానం. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం అని అడుగుతున్నాడు. మనం ఇక్కడ ఏంటంటే క్లియర్గా చూసుకుంటే ఇది 18 మీటర్లు కాబట్టి ఇది టోటల్ 30. ఈ ప్లేస్ ఎంతంటే 30 - 18, ఇది 12 మీటర్లు. మరి ఇది టోటల్ 10, దీంట్లో 5 ఉంది కాబట్టి ఇది ఏమవుతుందంటే 5 మీటర్స్ అవుతుంది. అంటే ఇది కూడా ఏంటంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడింది. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అనే కాన్సెప్ట్ మీద మనం తీసుకుంటాం. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12 హోల్ స్క్వేర్ 5 హోల్ స్క్వేర్ 144 25 169. ఈ కర్ణము స్క్వేర్ 169. కర్ణము ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 169. కాబట్టి మనకి ఏంటంటే 13 మీటర్లు. ఏంటంటే 13 మీటర్లు డిస్టెన్స్ వచ్చేసరికి ఇక్కడ 13 మీటర్లు. కానీ వాడు ఏమడుగుతున్నాడు అంటే స్థానం నుంచి ఎంత దూరంలో ఉంటాడని అడుగుతున్నాడు. స్థానం నుంచి ఎంత దూరంలో ఉంటాడు అంటే నార్త్ ఈస్ట్లో ఉంటాడు. నార్త్ ఈస్ట్ వచ్చేసరికి ఉత్తరానికి మరియు తూర్పుకి మధ్యలో ఉంటాడు. ఉత్తరానికి తూర్పుకి మధ్యలో ఉండడం కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి 13 మీటర్లు ఈశాన్య దిశ. ఈశాన్యం అని చెప్తాం. ఏమని చెప్తాం? 13 మీటర్లు ఈశాన్యం అని చెప్తాం. వాడు ఎంత దూరంలో ఏ దిక్కులో ఉన్నాడు అన్నారు కాబట్టి 13 మీటర్ల డిస్టెన్స్లో ఉంటాడు. ఇక్కడికి వచ్చేసరికి డిస్టెన్స్ 13 మీటర్లు. దిశ వచ్చేసరికి ఏంటి అంటే ఈశాన్య దిశ అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి చూద్దాం. ఒక వ్యక్తి తూర్పుకి 50 మీటర్లు ప్రయాణించి ఎడమకి 60 మీటర్లు, మరలా కుడికి 30 మీటర్లు, మళ్ళా కుడికి 30 మీటర్లు ప్రయాణించిన తొలి స్థానం నుండి ఎంత దూరంలో ఏ దిక్కులో ఉంటాడని అడుగుతున్నా. ఫస్ట్ తూర్పుకి 50 మీటర్లు అంటే ఇది 50. తూర్పుకి 50 మీటర్లు ప్రయాణించిన ఎడమకి 60 మీటర్లు ప్రయాణిస్తాడంట. ఎడమకి అంటే ఇది 60 మీటర్లు ప్రయాణిస్తాడు పైకి. ఎడమకి అంటే పైకి. మళ్ళా ఏమంటాడంటే మరలా 30 మీటర్లు, మరలా కుడికి 30 మీటర్లు ప్రయాణిస్తాడంట. మరలా కుడికి 30 మీటర్లు ప్రయాణించాడు అంటే ఎక్కడికంటే పైకి పోతాడు కుడికి ఇది 30 మీటర్లు. చూడండి, ఫస్ట్ ఏంటి అంటే తూర్పుకి ఇది 50, ఇక్కడ నుంచి ఎడమకి 60, మరలా కుడికి 30. ఇప్పుడు ఏమడుగుతున్నాడు అంటే హౌ ఫార్ విచ్ డైరెక్షన్ ఫ్రమ్ ద బిగినింగ్ పాయింట్. ఏమడుగుతున్నాడంటే ప్రయాణించిన స్థానం నుండి ఎంత దూరంలోని ఏ దిక్కులో ఉంటాడు, ఎంత దూరంలో ఏ దిక్కులో ఉంటాడు. ఇక్కడ బయలుదేరి ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇది కూడా ఏమవుతుందంటే ఒక ట్రయాంగిల్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే ట్రయాంగిల్ ఫామ్ అయిందో
ఇక్కడికి వచ్చేసరికి ఇది కూడా 30 మీటర్లు ఉంటుంది, ఇది కూడా ఎంత ఉంటుందంటే 60 మీటర్లు ఉంటుంది. మరి ఇది 60, ఇది 30 ప్లస్ ఇది 50, 80 మీటర్ల డిస్టెన్స్. ఎంతండి 30, 50, 30 ఇది ఎంతంటే 80 మీటర్ల డిస్టెన్సు. ఇక్కడికి వచ్చేసరికి ఇది 60 మీటర్ల డిస్టెన్స్. మరి ఇక్కడ నుంచి ఇక్కడ కావాలి కాబట్టి ఇది డిస్టెన్స్ కావాలి కాబట్టి సేమ్ కర్ణము స్క్వేర్ ఇక్కడ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ కాబట్టి 8 స్క్వేరు ఇక్కడికి వచ్చేసరికి 6 స్క్వేరు స్క్వేర్ రూట్ ఆఫ్ 64, 36 స్క్వేర్ రూట్ ఆఫ్ 100. 100 అంటే 10 మీటర్లు. ఎన్ని సున్నాలు అంటే ఒక 0 యాడ్ చేయాలి కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 100 మీటర్ల డిస్టెన్స్లో ఉంటాడు. మరి ఏ డైరెక్షన్లో ఉంటాడు అంటే నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంటాడు. నార్త్ ఈస్ట్ డైరెక్షన్ వచ్చేసరికి ఏంటి అంటే ఈశాన్యము. ఏ డైరెక్షన్ ఇది కూడా, ఇది ఈశాన్యమే, ఈశాన్యం. ఇది కూడా ఏంటంటే ఈశాన్యంలో ఉంటాడు. ఈ ప్రాబ్లం ఆన్సర్ ఈశాన్యం, ఇది కూడా ఏంటంటే ఈశాన్యం డైరెక్షన్లో ఉంటాడు. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడికి వచ్చేసరికి 50 మీటర్లు తూర్పుకి వెళ్తాడు, ఇక్కడ నుంచి 60 మీటర్లు వెళ్తాడు, అక్కడ నుంచి మళ్ళీ 30 మీటర్లు వెళ్తాడు. కాబట్టి 60, ఇక్కడ నుంచి 30. మరి ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ బయలుదేరాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం అంటే ఏమంటామంటే ఇక్కడ మనం పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం కర్ణ మూసుకొని ఇక్కడ భుజం మూసుకొని తీసుకుంటాం. 8 స్క్వేర్ 64, అలాగే 6 స్క్వేర్ 3600 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 100 అంటే 10 కాబట్టి 10 పక్కన ఇక్కడ 0 విడిచిపెట్టేసాం, 0 రాస్తున్నాను. 100 మీటర్ డిస్టెన్సు. ఇక్కడికి వచ్చేసరికి ఏ డైరెక్షన్లో ఉన్నాడంటే నార్త్ ఈస్ట్ డైరెక్షను, ఉత్తర తూర్పు డైరెక్షను. దీనినే ఈశాన్యంలో ఉంటాడు. రాసుకోండి.